నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాయలసీమకు ముఖద్వారం, కరువు కాటకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా చరిత్రలో నిలిచిన అక్కడ అభివృద్ధి నామమాత్రమే. ఫ్యాక్షన్ నేపథ్యం, వర్గ రాజకీయం ఎక్కువగా ఉండే కర్నూలు జిల్లా రాజకీయాలు చదరంగంలో పావుల్లా చకచక మారిపోతూ ఉంటాయి. టీడీపీ వైసీపీ పొలిటికల్ గేమ్తో రసోత్తరంగా ఉంది సీమ రాజకీయం. పేరు గొప్ప ఊరి దిబ్బ అనే సామెతకు అతికినట్లు సరిపోతుంది కర్నూలు జిల్లా. ఘనమైన చరిత్ర ఉన్న ఈ జిల్లాలో జనం కరువుతో అల్లాడిపోతున్నారు. నెరవేరని ప్రభుత్వ హామీలు, దరిచేరని ఉపాధి ఉద్యోగ అవకాశాలతో కర్నూలు ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. పౌరుషాలకు పురిటిగడ్డ, సీమ రాజకీయాల గడ్డ కర్నూలు జిల్లా. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధానిగా చరిత్రకెక్కిన ఈ జిల్లా ఇద్దరు ముఖ్యమంత్రులను, పివి నరసింహారావు వంటి తొలి తెలుగు ప్రధానిని దేశానికి అందించింది. కాకపుట్టే రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే కర్నూలు జిల్లా తాజా రాజకీయ సమీకరణాలేమిటి? జంపింగ్ జపాన్ల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలను వేధిస్తున్న సమస్యలేవి? ఇచ్చిన హామీల అమలు పాత్ర ఏ స్థాయిలో ఉంది? కర్నూలు జిల్లా నుంచి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి స్వాతంత్ర్య దినోత్సవాన్ని 2014లో కర్నూలులోనే ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం. 1953 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఉండటం, మళ్లీ రాజధాని కర్నూలుకే ఇవ్వాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు ఎన్నో హామీలిచ్చారు సీఎం చంద్రబాబు. వాటిలో కీలకమైంది జిల్లాను పారిశ్రామిక హబ్గా మారుస్తామన్నది. ఈ జిల్లాలో 30 నుంచి 35 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా ఈ దిశగా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ హామీ కూడా ఆచరణలోకి రాలేదు. జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రాథమిక దశలో ఉంది. నంద్యాలని విత్తన కేంద్రంగా మారుస్తామన్న హామీ కూడా ముందుకు వెళ్లలేదు. అటు చేనేత వర్గాలు ఎక్కువగా ఉండే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ఇచ్చిన హామీ ఏడాది క్రితం వేసిన ఫౌండేషన్ దగ్గరే ఆగిపోయింది. డోన్లో మైనింగ్ కాలేజ్ హామీ కూడా అతిగతి లేకుండా పోయింది. జిల్లాకు ఉర్దూ యూనివర్సిటీ హామీ ఇచ్చారు. పూర్తి స్థాయి భవనాలు లేకపోయినా యూనివర్సిటీ మాత్రం ప్రారంభమైంది. IIITకి అనుమతి వచ్చినా మౌలిక సదుపాయాలు సమకూరలేదు. కర్నూలును స్మార్ట్ సిటీని చేస్తామనే హామీ అటకెక్కిందని ప్రజలు భావిస్తున్నారు. కరువు నివారణ చర్యలను పూర్తి చేస్తామన్న హామీ కూడా అమలు కాలేదు. హంద్రీనీవా కింద 80,000 ఎకరాలు సాగు కావాలి. కానీ కాలువల నిర్మాణం లేకపోవడంతో 1 ఎకరాకు కూడా సాగునీరు పారడం లేదు. ఈ నీళ్లతో 106 చెరువులు నింపుతామన్న హామీకి సంబంధించిన ఫైల్ టేబుళ్లపైనే తిరుగుతోంది. కానీ ఒక్క చెరువు నిండింది లేదు. ప్రతి ఒక్కరికి ఎట్లంటే వర్షాలు సకాలం లేవు, బోర్లు ఎండిపోయినవి. ఇంకా దాన్ని చూసి ధరలు అధపాతలం. ఉల్లికి కానీ మిరపకి కానీ బుడ్డలు కూడా మనం పంట వచ్చేటప్పటికి ధర తగ్గుతుంది. మనం అంతా అయిపోయిన తర్వాత మార్కెట్లోనే రైజ్ అవుతుంది. అప్పటిదాకా నిలబెట్టుకుని మన గోడౌన్ సౌకర్యం లేదు. ఒకవేళ గోడౌన్ సౌకర్యం ఉండనుకో రైతుకు ఆర్థిక పరిస్థితి ఇంకా పుంజుకునలే. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో రుణమాఫీ కీలకమైంది. వ్యవసాయంపై ఆధారిత ఈ జిల్లాలో రుణమాఫీ సక్రమంగా జరిగి ఉంటే ప్రభుత్వంపై సానుకూలత బాగుండేది. కానీ చాలా మందికి రుణమాఫీ అందలేదు. కొంతమందికి మాత్రం రుణాన్ని బట్టి 30 నుంచి 40% మాఫీ అయింది. వారు మాత్రం మిగిలిన రుణం కూడా వచ్చే 2 ఏళ్లలో మాఫీ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. చాలా మంది మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో ఈ అసంతృప్తి ఎక్కువగా ఉంది. చాలా సంఘాలకు రుణమాఫీ జరగలేదు. 25 పైసల వడ్డీతో రుణాలు అందలేదు. వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ల విషయంలో మాత్రం చాలా మంది సంతృప్తి వ్యక్తం చేశారు. వృద్ధులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 అందుతున్నాయి. మాకు ఏ రుణాలు రాలే. పొదుపులో ఏదో వస్తున్నాయి, 10,000 లోన్లు పడుతున్నాయి ఫ్రీ అనేది, అవి రాలే. మేము 15 ఏళ్ళ పొదుపులు ఉండబట్టి మాకు ఏదో ఇది ఉచితం అని అట్లా వస్తాయని అవి రాలే. మాకు బీద వాళ్ళకి ఏం సాయం చేస్తున్నారని చేసుకుంటే తినాలా, ల్యాండ్లు ఇండ్ల స్థలాలు అవి ఇవన్నీ ఆ ఇండ్ల స్థలాలు కూడా రాలే. ఎంతో 40-50 అడుగుతున్నారు.
ఇంకా మేము ఇట్లా కుప్పలు వేసి పెట్టుకున్నాము, రేటు ఇవ్వలేదు నాకు. గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు అవుతుంది, అమ్ముతే కొద్దిగా గిట్టుబాటు అయ్యేది ఏమి తెలిసేది అమ్మా. ఒకరన్నా వచ్చారు ఊరికి చూసిపోతున్నారు కానీ రేటు పెట్టకుండా ఉన్నారు. ప్రభుత్వం మీకేం సాయం చేయట్లే? ఏం సాయం చేస్తున్నారు? ఇవి పంటలకు ఏం రేటు ఉన్నాయి, మిరకాయలకు రేటు లేకుండా తీసేసినారు. బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణం గురించే ఇంకా జనం గుర్తు చేసుకుంటున్నారు. గతంలో మంజూరైన ఇళ్లకు కొన్ని చోట్ల నిధులు విడుదలైనా ఎక్కువగా మరికొన్ని చోట్ల మంజూరైన ఇళ్లను కూడా రద్దు చేశారు. దీంతో గతంలో అప్పు చేసి ఇళ్లు కట్టుకుని బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా బలహీన వర్గాలు ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నాయి. ఇలాంటి పథకాల్లో చాలా మటుకు కార్యకర్తలకే లబ్ధి జరుగుతోంది తప్ప తమ దాకా అందడం లేదన్న వేదనతో నిరుపేదలు ఉన్నారు. అభివృద్ధి సంగతి పక్కన పెడితే కరువు వల్ల జిల్లా రైతాంగం కుదేలైపోయింది. తాగడానికి సైతం నీళ్లు లేక ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు వంటి ప్రాంతాలు కటకటలాడుతున్నాయి. ఓళ్లకు ఊలు వలసబాట పడుతున్నాయి. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో కాస్తో కూస్తో పండిన గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక రైతులు అన్యాయమైపోయారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరవు లేక జిల్లా రైతాంగంలో ప్రభుత్వంపై, స్థానిక నాయకులపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. కర్నూలు రాజకీయాలకు సంబంధించిన మరింత విశ్లేషణ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. రాజకీయాలకు నెలవైన కర్నూలు రాజకీయం అంచనాలకు అందదు. సమీకరణాలు, ఫిరాయింపులు శరవేగంగా జరిగిపోతూ ఉంటాయి. వైసీపీ నుంచి చేరికలతో కర్నూలు సీమలో టీడీపీ బలపడిందా? విపక్ష పార్టీలో పట్టుదల పెరిగిందా? 3 ఏళ్లలో కాంగ్రెస్ ఏమన్నా కోలుకుందా? రంగులు మారుస్తున్న కర్నూలు రాజకీయం ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది? రాయలసీమ రాజకీయాల్లో కర్నూలు జిల్లాది ప్రధాన పాత్ర. పార్టీల కంటే వర్గ రాజకీయం ప్రభావమే ఎక్కువ. గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ 14 అసెంబ్లీ స్థానాలకు 11 సీట్లు సాధించింది. పత్తికొండ, ఎమ్మిగనూరు, బనగానపల్లి నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ గెలిచింది. 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఫ్యాన్ హవానే. అయితే తర్వాత 5 ఎమ్మెల్యేలు, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అధికార పార్టీలో చేరారు. దీంతో ఇప్పుడు ఈ 2 వర్గాల మధ్య ప్రధాన పోటీ మరింత పెరిగింది. కాంగ్రెస్ తన వాటా కోసం కాస్త ప్రయత్నాలు చేస్తున్నా సీట్లు సాధించే స్థాయిలో ప్రభావం కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకొని బాగా మెజారిటీని ప్రదర్శించింది. అయితే మారిన సమీకరణాల ప్రకారం చాలామంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి మారడం జరిగింది. దీనివల్ల ప్రజలకి వాళ్ళు ఏమని చెప్పారంటే అభివృద్ధి కోసమే మేము మారుతున్నాము అని చెప్పారు. కానీ మరి ఈ టర్మ్ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తారా, టీడీపీలో కంటిన్యూ అవుతారా అన్న విషయం మీద వాళ్ళు ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ప్రజలు కూడా అభివృద్ధి కోసమే మార్పులు జరిగాయని అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కొన్ని స్థానాల్లో బలంగానే ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీ నుంచి గెలిచి ఏడాది క్రితం టీడీపీలో చేరారు. తల్లి శోభానాగిరెడ్డి హఠాన్ మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొన్నటిదాకా తండ్రి భూమా నాగిరెడ్డి అండదండలు, కేడర్ అఖిలప్రియ ప్రధాన బలం. తల్లికున్న మంచి పేరు ఈమెకు ప్లస్ పాయింట్. అయితే అదే మైనస్ పాయింట్ కూడా. శోభ ఉన్నప్పుడు చేసిన పనులు, జరిగిన అభివృద్ధిని పోల్చినప్పుడు మాత్రం ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. కూతురు ఆమెకేం పెద్దగా అనుభవం లేదు కదా. పెద్ద ఆమె చనిపోయిన తర్వాత నుంచి ఇంకా కొద్దిగా అభివృద్ధి చేయాలన్నా, చెందాలన్నా, ఆమెకేం తెలియదు, చెప్పాలన్నా, ఏమన్నా మాట్లాడాలన్నా ఇంకా ఆమె పోయిన నుంచి కొద్దిగా లోటే తాలూకాకు. భూమా నాగిరెడ్డి మృతితో నియోజకవర్గ పరిణామాలు వేగంగా మారిపోయాయి. భూమా కుటుంబం ఆధిపత్యానికి బ్రేక్ పడినట్లే అనేది స్థానికుల అభిప్రాయం. దీంతో భూమాతో ఉన్న విరోధంతో వైసీపీలోకి వెళ్లిన గంగుల సోదరులకు తిరుగులేని వాతావరణం ఏర్పడిందంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పచ్చకండువా కప్పుకున్నారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. తండ్రి బుడ్డా వెంగళరెడ్డి హత్య తర్వాత వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డికి నియోజకవర్గం మీద కాస్త పట్టుంది. అయితే గతంలో గెలిచినప్పుడు వైసీపీకి ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ బుడ్డాకు బాసటగా నిలబడింది. ఇప్పుడు బుడ్డా టీడీపీలో చేరడంతో ఆ వర్గం ఓటర్లు ఆ స్థాయిలో మద్దతివ్వకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. పైగా
గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన బుడ్డా రాజశేఖర రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ఇప్పుడు కలిసి ఒకే పార్టీలో పనిచేయాల్సిన పరిస్థితి. అందులో శిల్పా ఎమ్మెల్సీ కావడంతో ఆధిపత్య పోరు మరింత ముదిరేలా కనిపిస్తోంది. ప్రతిపక్షం ప్రతి దాన్ని దీన్ని బుధజల కార్యక్రమం పెట్టారు. జిల్లాలో ఎందుకు రాలేదు? ఈరోజు కావాల్సిన ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు విమానాశ్రయానికి టెండర్లు పిలిచారు. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ఈరోజు అభివృద్ధి పనులు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు కనపడాలంటే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే కనపడుతుంది. అదే తంగిడించే దగ్గర ఈరోజు పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ పార్క్ సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక బుడ్డా రాజశేఖర రెడ్డి సోదరుడు బుడ్డా శేషారెడ్డి వైసీపీతోనే ఉన్నా అంత బలమైన నాయకుడిగా ఎదగలేకపోతున్నారు. అటు ఏరాసు ప్రతాప్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికైతే శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీకి ఫేస్ వాల్యూ ఉన్న నాయకుడు లేరనే చెప్పాలి. ఇక నందికొట్కూరులో వైసీపీ ఎమ్మెల్యే ఐసయ్య నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా చేసింది ఏమీ లేదు. జగన్ బొమ్మతోనే మొన్నటి ఎన్నికల్లో గట్టెక్కిన ఐసయ్య ఇప్పటికీ నియోజకవర్గంపై పట్టు సాధించలేకపోయారు. అటు టీడీపీ నేత లబ్బి వెంకట కూడా అంత బలమైన నేత కాదు. రియల్ ఎస్టేట్ కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తారని ఈయనపై ఆరోపణలున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తాడనుకున్న ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ప్రజల అంచనాల్ని అందుకోలేకపోతున్నారు. ఈయన తండ్రి బివి మోహన్ రెడ్డి మంచి పట్టున్న నేత. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రికున్న పాపులారిటీతో ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ రాణించలేకపోతున్నారు జయనాగేశ్వర్ రెడ్డి. నియోజకవర్గంలో కాస్త బలం ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి వృద్ధాప్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వారసుడు అంత సమర్థుడు కాకపోవడంతో చెన్నకేశ్వరరెడ్డి శాఖం ముగిసినట్లే కనిపిస్తోంది. దీంతో వైసీపీకి నియోజకవర్గంలో నాయకత్వ కొరత ఉంది. అయితే కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సెగ్మెంట్ లో చేనేత వర్గం ఎక్కువ. బుట్టా రేణుకది అదే సామాజిక వర్గం కావడంతో రేణుకకి లైన్ క్లియర్ అవుతుందనే అంచనాతో ఉన్నారంతా. దాదాపు 25 ఏళ్ళు అయింది. అది అక్కడనే ఉంది కానీ దానివల్ల నుండి చేనేత కార్మికులు ఉపయోగపడిందో తెలియదు. ఇక్కడ పరిశ్రమలు అనేది నిల్లైపోయినాయి కాబట్టి జీవనాధారం కేవలము చాలా మంది వలసలకు వెళ్ళిపోవడం జరిగింది. చేనేత కార్మికులు కూడా ఇక్కడ చేనేతలు చాలా అమాయకులు, మెత్తగా ఉంటారు కాబట్టి వీళ్ళు చైతన్యవంతులు కారు రాజకీయం కానీ. కాబట్టి ఎవరికొకరు ఓటు వేయాలని ఉద్దేశంతో ఓటేసి కలిసి గెలిపిస్తున్నారు కానీ ప్రధానంగా ప్రత్యేకంగా మనకి సదుపాయాలు కావాలనుకొని కోరుకునే డిమాండ్స్ ఇక్కడ వీళ్ళకి లేవు. కాబట్టి ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఈ పరిస్థితి ఇటనే ఉంటుంది. మంత్రాలయం నియోజకవర్గంలో కరువు ఛాయలు అలుముకున్నా ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నారన్న అసంతృప్తి కనిపించింది. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వ్యవహార శైలిపై విమర్శలున్నాయి. 9 కిలోమీటర్ల దూరంలోనే తుంగభద్ర పారుతున్న గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరకని దురవస్థ మంత్రాలయం మండలానిది. పేదలెవరికీ ఇళ్లు మంజూరు కాలేదు. అప్పులు చేసి మరుగుదొడ్లు కట్టుకున్న ప్రభుత్వం నుంచి రూపాయి అందలేదని జనం పెదవి విరుస్తున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాం కానీ అది రైల్వే లైన్ రావడం లేదు. ఎప్పుడో దాదాపు 30 సంవత్సరాల నుంచి అది వేస్తున్నారు, ప్లాన్ అంటున్నారు. ఇప్పటికై ప్లాన్ లేదు, ఏం లేదు అసలు. ఎప్పుడో మేము పుట్టినప్పటి నుంచి ప్లాన్లు వేస్తున్నారు, ఇంతవరకే లేదు. అట్లా రోడ్లు అట్లాంటి వచ్చినా, రైల్వే రోడ్లు వచ్చినా మేలు మేడం. కొన్ని పల్లెలు వలస పోయడానికి కానీ బాగుంటుంది. ఏదో హైదరాబాదు, కర్నూలు, ఇట్లా గుంటూరు వెళ్ళిపోతారు మేడం. కర్నూలు జిల్లాకు ఓ మూలన విసిరేసినట్లుండే ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే జి జయరాం గతంలో గాలి జనార్దన్ రెడ్డి దగ్గర పనిచేశారు. టీడీపీ నుంచి డాక్టర్ మసాలా పద్మజ ఈయనకు రాజకీయ ప్రత్యర్థి. వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో వారిని ఎస్టీలో చేరుస్తామనే హామీని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఆదోనిలో వైసీపీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి. ఈ ప్రాంతంలో సాగు, తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. ఆదోని ప్రాంతంలో స్మగుల్ గూడ్స్ బిజినెస్ లో ప్రజాప్రతినిధుల హస్తముందనే ఆరోపణలున్నాయి. ముంబై నుంచి స్మగుల్డ్ వస్తువులకి ఆదోని కేంద్రంగా ఉంది. ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లోనే ఈ బిజినెస్ జరుగుతోందనే ఆరోపణలున్నాయి. కర్నూలు 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో దెబ్బతిన్న టీడీపీ కొందరికి కండువా కప్పి సైకిల్ ఎక్కించినా రాజకీయంగా బలపడిందేమీ లేదు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న జనానికి ఒరిగిందేమీ లేదు. అటు భూమా మననంతో నంద్యాలలో సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పత్తికొండ ఎమ్మెల్యే. జిల్లాలో పట్టున్న నాయకుల్లో ఒకరు. ఇటీవలి కాలంలో ఆర్థికపరమైన లావాదేవీల్లో కేఈ కుటుంబ జోక్యం పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గంలో సంఖ్యాబలం ఉన్న బీసీ ఓట్ బ్యాంకే కేఈ కుటుంబానికి ఆధారం.
కేఈ వారసుడిగా కుమారుడు శ్యాంబాబు నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అటు వైసీపీ బాధ్యతల్ని చెరుకులపాడు నారాయణ రెడ్డి చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయాక వైసీపీలో చేరారాయన. కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. కోట్ల వైసీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమీకరణాలు ఎటు మారతాయనేది ఆసక్తికరం. పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నా నియోజకవర్గ వెనుకబాటుపై స్థానికులు, రైతులు ఆగ్రహిస్తున్నారు. పెన్షన్ రాలేదమ్మా, నాకు 70 సంవత్సరాలు 4 సార్లు అప్లై చేసిన ఇంతలో పింఛన్ రాలేదు. తిరిగి యాసలు వచ్చిపోయింది కానీ ఆ పింఛన్ మాత్రం ఇవ్వడం లేదు. నాకు ఏం చెప్తారంటే ఎవరు చెప్పేదమ్మా, లిస్టులో వచ్చిందంటే వచ్చిందంటారు, అడిపోతే రాలేదంటారు. ఇది సమస్య. డిగ్రీ చదివిన పిల్లలకి స్కాలర్షిప్ అందిస్తామన్నారు. ఇంతవరకు కూడా అలాంటి ఏం లేదు. అలాంటి పేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఈ పల్లెటూరులోన పత్తికొండ గ్రామంలో, పత్తికొండ మండలంలోన ఇట్లాంటి విద్యార్థులు చాలా పేద విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కూడా చాలా మందికి స్కాలర్షిప్లు ఇస్తామని, కొంతమందికి చాలా వ్యవసాయ కానీ తల్లిదండ్రులు చదివేలేక వ్యవస్థలు ఉన్నారు. అదే ప్రభుత్వం నుంచి పేద విద్యార్థులకు ఏదైనా సదుపాయాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాం మేడం. మా తనకైతే ఖర్చు ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఆటో కేసుకొస్తేనే మాకు కింటానికి వచ్చేసి 120 రూపాయలు వస్తుంది ఖర్చు. మా ఇంటి దగ్గరికి ఇటు చేరు ఒక బస్తా ఒక కింటానికి వచ్చేసి 120 రూపాయలు 100 రూపాయలు ఖర్చు వస్తుంది. మరి బ్యాంకులోకి వచ్చినా కూడా 15 రోజులు నెల అయినా కూడా మరి అక్కడ చెప్పినాం, ఎమ్మెల్యేతో చెప్పినాం, అంత చెప్తాం వస్తుందిలే అని చెప్పని ఇది చేసినారు. కానీ ఇంతవరకు అయితేనే ఏమీ చేసిందే మేము లేదు. కర్నూలు రాజకీయాల్లో కీలకంగా ఉండే భూమా కుటుంబంలో చోటు చేసుకున్న 2 విషాదాలతో రాజకీయం రంగులు మారుతోంది. నంద్యాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది కిందట టీడీపీలోకి వెళ్లిన భూమా నాగిరెడ్డి ఈ మధ్యే గుండెపోటుతో మరణించారు. జిల్లాలో ఈయన బలగం ఎక్కువగానే ఉన్నా భూమా మరణంతో ఈ కేడర్ అంతా ఎటువైపు వెళ్తుందనేది చూడాల్సి ఉంటుంది. భూమాకు మంత్రి పదవి ఇస్తే వైసీపీలో చేరతారని బహిరంగంగానే ప్రకటించిన టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వర్గం ఇప్పుడు పార్టీ మారే ఆలోచన విరమించుకున్నట్టే. చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీగా గెలవడంతో శిల్పా బ్రదర్స్ ఇక టీడీపీలోనే. ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నంద్యాలలో వైసీపీకి నాయకత్వ కొరత ఉంది. ఇటు కర్నూలులో భూమా బావమరిది ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వలస వెళ్లారు. కానీ నియోజకవర్గం పైన కేడర్లో ఆయన పట్టు సంపాదించలేకపోయారు. తండ్రి ఎస్వి సుబ్బారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్ మిషనరీ సంస్థల ఆస్తుల్ని పెద్ద ఎత్తున కబ్జా చేశారనే ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. ఎస్టీబీసీ కాలేజీ ప్రాంగణంలో చేసిన కబ్జా స్థలంలోనే ఎస్వి కాంప్లెక్స్ పేరుతో పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారనే విమర్శ ఉంది. ఇక రాక్వుడ్ మిషనరీ స్కూల్ చర్చికి సంబంధించిన స్థలం కూడా వీరి కబ్జాలోనే ఉందని స్థానికులు అంటున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి నివాసం కూడా దీనిలోనే కట్టుకున్నారు. ఇక పంచలింగాల గ్రామం దగ్గర తుంగభద్ర నది నుంచి ఇసుక తరలింపు మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే సాగుతోందన్న ఆరోపణ కూడా ఉంది. అది చేస్తా, ఇది మాఫీ చేస్తా అని అన్ని చేసిన తర్వాత లాస్ట్కి ఏం మాఫీ చేయకుండా అలాగే ఊరికే వాళ్ళ పార్టీని వాళ్ళు తిరుగుతుంటున్నారు. రాజధాని రెడీ చేస్తున్నారు. ఆ రెడీ చేయడంలోనే సగం టైం అయిపోతుంది. టీడీపీ కోడుమూరు ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డికి కర్నూలు టౌన్ లో కొంత ఓట్ బ్యాంక్ ఉంది. ఇది టీడీపీకి ఉపయోగపడుతుంది. ఇటు మోహన్ రెడ్డి వెళ్లిన తర్వాత వైసీపీలో వచ్చిన ఖాళీని రాజకీయ కుటుంబానికి చెందిన హఫీజ్ ఖాన్ భర్తీ చేశారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కర్నూలు నగరంలో పోరు రసవత్తరంగా మారుతుంది. కర్నూలులో మరో నియోజకవర్గం డోన్ దగ్గరకు వెళితే ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే. ప్రస్తుతం కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిశితంగా విమర్శించగలరనే పేరుంది ఈయనకి. నియోజకవర్గంలో కాస్త కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు అధికార పక్షం నుంచి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. వాస్తవంగా కేఈ కుటుంబానికి డోన్ అయినా వచ్చే ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచి ఈ సెగ్మెంట్ లో ఎవరూ బరిలో నిలబడకపోవచ్చు. కేఈ వారసుడు శ్యాంబాబును పత్తికొండ నుంచి పోటీలో పెట్టే ఆలోచనలో ఉన్నారు. నేతల రాజకీయం ఎలా ఉన్నా నవ్యాంధ్రలోనూ సీమకు అన్యాయమే జరుగుతోందనే ఆవేదనతో ఉంది కర్నూలు ప్రజానీకం. ప్రత్యేక హోదా వస్తే కానీ తమ బతుకులు మారవంటోంది. కానీ ప్రజల కంటే కర్నూలు నేతలకు రాజకీయమే ఎక్కువైంది. కరువు రైతుల కన్నీరు తుడవాల్సిన నేతలు రాజకీయాల్లో మునిగిపోయారు. నేతలకు పంతాలు పట్టింపులే ముఖ్యం, స్వప్రయోజనాలే వాళ్ల ప్రాధాన్యం. అందుకే కర్నూలు ప్రజల్లో ఎంతో అసంతృప్తి గూడు కట్టుకుంది. పాణ్యం నియోజకవర్గాన్ని చూస్తే అక్కడ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అయినా రాజకీయమంతా ఆమె భర్త గౌరు వెంకట్రెడ్డి చుట్టే. వేలాది ఎకరాలు కబ్జా చేశారనే ఆరోపణలకు తోడు దౌర్జన్యాలు, ఫ్యాక్షన్ సెటిల్మెంట్లలో తరచూ ఆయన పేరు వినిపిస్తోంది. ఈయన తరపున సోదరుడు మురళీధర్ రెడ్డి వ్యవహారాలు నడుపుతుంటారు.
సొంత సెగ్మెంట్ నందికొట్కూరు రిజర్వ్ కావడంతో వీరు పాణ్యానికి షిఫ్ట్ అయ్యారు. గౌరు చరిత ప్రజలకు అందుబాటులో ఉన్నారనే విమర్శ ఉంది. నియోజకవర్గ అభివృద్ధి శూన్యం. అటు ప్రస్తుతం బీజేపీలో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ నియోజకవర్గంలో పట్టున్న నాయకుడు. కబ్జా చేసిన క్వారీల వ్యాపారం, భూ కబ్జాలు, సెటిల్మెంట్లే ఈయన బలగమన్న ఆరోపణలున్నాయి. వాస్తవంగా ఈయన సొంత మండలం బనగానపల్లి. గతంలో పాణ్యం నియోజకవర్గంలో ఉండేది. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో బనగానపల్లి వేరే నియోజకవర్గం అయింది. సోదరుడు కాటసాని రామిరెడ్డి బనగానపల్లికి తరలి వెళ్లారు. దీంతో సోదరులిద్దరి రాజకీయానికి చెరో నియోజకవర్గం అందుబాటులో ఉన్నాయి. చనిపోయిన నుంచి గతంలో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎలాంటి అభివృద్ధి పనిచేయడం లేదు. ఎందుకంటే అందులో మాకు 20 కోట్లు ఖర్చు పెడితే మాకు ప్రాజెక్ట్ పూర్తవుతుంది. దాదాపు ఈ జిల్లాలో 1,00,000 ఎకరాలు మేలు అవుతుంది. అలాగే పులికొండలా ఉంది. అయితే కనీసం ఈ జిల్లాలో 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా 2.5 ఎకరాలుగా ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. కానీ అటువంటివి కూడా చేయడం లేదు చంద్రబాబు. బనగానపల్లి టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి రాజకీయ అనుభవం తక్కువ. హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తుంటారు. గచ్చిబౌలిలో ఈయన పేరు మీదనే కన్వెన్షన్ సెంటర్ ఉంది. నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదు. గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన చల్లా రామకృష్ణారెడ్డి మద్దతు దొరికినా తర్వాత ఇద్దరికీ పంతాలు పట్టింపులు పెరిగాయి. అవుకు మండలంపై పూర్తి పట్టున్న చల్లా వచ్చే ఎన్నికల్లో జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం కనిపిస్తోంది. అటు వైసీపీ నుంచి కాటసాని రామిరెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. దౌర్జన్యాల్లో కాటసాని పాత్రపై ఎన్నో ఆరోపణలున్నాయి. గతంలో సోదరుడు రాంభూపాల్ రెడ్డి తరఫున పాణ్యంలో వ్యవహారాలు నడిపేవారు. అన్నదమ్ములు చెరో పార్టీలో ఉన్నా ఇప్పటికీ వ్యవహారాలు వ్యాపారాల్లో మాత్రం కలిసే ఉంటారన్న చర్చ జనంలో ఉంది. పట్టించుకోవడం లేదు జనార్దన్ రెడ్డి గారు. ఏమన్నా తమ్ముడా ఏమంటాడో అంతేం లే. కొద్దిగా అప్పుడే మేడం కొద్దిగా అంత ఇంత వస్తుండే కానీ ఇప్పుడు మీద వాళ్ళకి ఏం లేదు మేడం. వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు వాళ్ళకు ఉంది కానీ ఆదాయం మాకేం లేదు మేడం. వైసీపీ టికెట్ పై గెలిచి టీడీపీలో చేరిన మరో నేత కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ. ఈ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ లో ఎమ్మెల్యే అస్సలు అందుబాటులో ఉండాలనే విమర్శలున్నాయి. టోల్ ప్లాజాతో ఆయన అనుబంధం ఆరోపణలకు బలమిస్తోంది. ఇసుక దందాల్లోనూ ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణలున్నాయి. అటు టీడీపీకి విష్ణువర్ధన్ రెడ్డి ఇన్ఛార్జ్. మణిగాంధీ పార్టీ మారడంతో నియోజకవర్గంలో వైసీపీకి కేడర్ ఉన్న లీడర్ లేడు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సొంతూరు లద్దగిరి ఈ నియోజకవర్గంలోనే ఉంది. కోట్లకు 3 మండలాలపై పట్టుంది. కాబట్టి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎటు మొగ్గుతుందనేది ఇక్కడ కీలకం. జగన్ పార్టీలో గెలిచామ్మా, టీడీపీలోకి మాకు ఏం పని చేసేది లేదు. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, యాది లేదు. మాకు కొంచెం ఇష్టం వరదలు దానికి మేలు అమ్మా. ఇష్టం వరదలు దానికి మేలు. ఎమ్మెల్యే అయినా ఏం చేయడు. జగన్లో గెలిచా టీడీపీలోకి అంతే. అంత వెళ్ళకంతమ్మా, అన్న వాళ్ళకి ఏం లేదు. మాకు నష్టపరిహారం కూడా రాలేదు అసలు. లేదు మేడం, ఏం లేదమ్మా, ఏం అసలు రావట్లేదు. ఏదో వాళ్ళ చేతుల వాళ్ళు తీసుకుని వెళ్తారు అంతే. ప్రత్యేక హోదాతో పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ప్రభుత్వం చెప్పినా కర్నూలు ప్రజలు మాత్రం హోదాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. ప్రత్యేక ప్యాకేజీతో ఎంతో మేలు జరుగుతుందంటున్న నేతల మాటలతో కర్నూలు ప్రజలు ఏకీభవించడం లేదు. ఈ ప్రాంతంలో అధికార పక్షానికి కరవు సవాలు విసురుతోంది. కడుపు మండిన కర్నూలు రైతు కన్నెర చేస్తున్నాడు. కానీ ఇవేవి పట్టని రాజకీయం ఎత్తులకు పై ఎత్తులతో కాలం వెళ్లబుచ్చుతోంది. జిల్లాపై పట్టు బిగించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తా ఉంటే పట్టు నిలుపుకునేందుకు వైఎస్ఆర్సీపీ వ్యూహరచన చేస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే వర్గ రాజకీయాలు ఎలా ఉన్నా అభివృద్ధి, సంక్షేమం మాత్రం నడకన సాగుతున్నాయనేది వాస్తవం. కెమెరా సుభాష్ తో రెహానా, ఎన్టీవీ, కర్నూలు నుంచి. కర్నూలు జిల్లాపై ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో జిల్లా సమగ్ర రాజకీయ ముఖ చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.